హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ క్వాంటిటీలో అంటే 1 kg బిర్యానీ రైస్తో ఇలా చికెన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా ఎక్కువ క్వాంటిటీలో చేయాలన్నా నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే రైస్ అన్నది పొడి పొడిలాడుతూ అలాగే చికెన్ ముక్క బాగా ఉడికి సాఫ్ట్గా చాలా టెండర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 1 kg చికెన్ని ఈ విధంగా ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుని 1/2 స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకుని ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని అరగంట సేపు పక్కన ఉంచుకోవాలండి. ఇలా పక్కన ఉంచుకోవడం వల్ల ముక్కలన్నవి బాగా ఈ మసాలా అంతా పట్టి బాగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు వేరొక బౌల్లో బాస్మతి రైస్ని 1 kg వరకు తీసుకుంటున్నాను. ముందరే చెప్పుకున్నట్టు నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానని చెప్పాను కదా. ఇలా తీసుకున్న ఈ బిర్యానీ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి ఉంచండి. మిగతా ప్రాసెస్ పూర్తయ్యేలోపు ఇవి కొంచెం నానతాయి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచు దాల్చిన చెక్క, 2 లేదా 3 అనాస పువ్వులు, 3-4 మరాఠీ మొగ్గలు, అలాగే 2 నుంచి 3 వరకు జాపత్రి, 10 లేదా 12 వరకు లవంగాలు వేసుకోవాలి. ఈ మసాలా అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఏమాత్రం మాడిపోకుండా చక్కగా వేపించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 2 ఉల్లిపాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ లో టు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత 5 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇక్కడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువసేపు వేపనవసరం లేదండి, 1-2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది జ్యూసీగా అవుతుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు వరకు చిక్కని పెరుగుని ఇందులో వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ పెరుగంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల మనకి బిర్యానీ అన్నది కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చికెన్ 80% వరకు ఉడికేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి చికెన్ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీరని ఇలా 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మరో 5-6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ 80% వరకు ఉడికేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, నేను మరో 5-6 నిమిషాల తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చికెన్ అనేది 80% వరకు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది 1/4 గ్లాస్ వరకు ఉందండి. దీనిలోకి నానబెట్టుకున్న బియ్యం వేసుకుని 1 గ్లాస్కి 1.5 గ్లాసు చొప్పున వాటర్ వేసుకోవాలి. మనం నానబెట్టాం కాబట్టి 1.5 గ్లాసు వేసుకోవాలి. అదే నానబెట్టకుండా తీసుకుంటే కనుక 1.5 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. మనం ఇక్కడ 1/4 కప్పు వాటర్ ఆల్రెడీ చికెన్లో అక్కడ ఉన్నాయి కాబట్టి 1/4 కప్పు వాటర్ని స్కిప్ చేసి వేసుకోవాలి. టోటల్గా నేను ఇక్కడ 4.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి 7 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 7 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీస్తున్నాను. ఇలా వాటర్ అనేవి ఇలా సగం వరకు ఇంకి ఇలా రైస్ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 7 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. టోటల్గా మీడియం ఫ్లేమ్లో 7 మినిట్స్, లో ఫ్లేమ్లో 7 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా బిర్యానీ అనేది బాగా కుక్ అయింది. బిర్యానీ అన్నది ఎప్పుడూ కూడా మూత తీసిన వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. ఆవిరి మీద ఉంటుంది కదా, కొంచెం ఈ ఆవిరంతా పోయేంత వరకు 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి అప్పుడు సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.